RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం రాంపూర్ యువకులు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ అనేక సమస్యలతో బాధపడుతూ నరక యాతన పడుతున్నామని దహేగం మండల పరిధిలోని రాంపూర్ గ్రామ పంచాయతీ చుట్టూ గ్రామాల దట్టమైన అడవి ప్రాంతం, గుట్టలు, పచ్చని పర్యావరణం, పావురాల గుట్ట పర్యాటక ప్రాంతం, గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో ఎటు వెళ్లాలన్నా నెట్వర్క్ సౌకర్యం లేదు. చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా ఉన్నామని కనీసం జీవనోపాధి కోసం మీ సేవ జిరాక్స్ సెంటర్ పెట్టాలన్నా ఫోన్ సౌకర్యం లేదని గత 6 సంవత్సరాల క్రితం ఎయిర్టెల్, జియో 2 టవర్లు నిర్మించారు. కానీ శంకుస్థాపన చేసి కనెక్షన్ మరిచారు. టవర్ యాజమాన్యులకు తెలిపినా కనెక్షన్ ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇటు విషయంపై ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామస్తులు మార్లు చెప్పినా ఫలితం లేదని, అత్యవసర సమయంలో అంబులెన్స్ కి ఫోన్ చేయాలన్నా సిగ్నల్ ఉండవని, మాకు గుట్టలు లేదా చెట్లుపై ఎక్కి ఫోన్ చేయవలసి వస్తుందని, రోడ్డు సౌకర్యం సరిగా లేదని, బస్సు ఒకే సమయంలో వస్తుందని, కనీసం 2 సార్లు అయినా వచ్చేలా సౌకర్యం కల్పించాలని, వర్షాకాలం చాలా కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. టవర్లు ఉన్నా ఫలితం లేదని, బాహ్య ప్రపంచంకు దూరంగా ఉన్నామని, 5G సేవలు అందుబాటులో ఉన్నా నెట్వర్క్ లేనందున ఫోన్ సౌకర్యం నోచుకోలేదని, మా సమస్యలు ఎవరికి చెప్పి పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే 2 టవర్లు కనెక్షన్లు ఇప్పించి మాకు ఇబ్బందులు తొలగించాలని, రోడ్లు, విద్య, వైద్య, సిగ్నల్ నెట్వర్క్ లేనందున ఫోన్ సమస్యలు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు, యువకులు వేడుకుంటున్నారు. నా పేరు బోరె నాగేష్. మాది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండల్ సిర్పూర్ నియోజకవర్గం. మాది సిర్పూర్ నియోజకవర్గానికి చివరన గంగా ఒడ్డున ఉన్నటువంటి గ్రామం, మారుమూల గ్రామం. మా గ్రామంలో అనేక సమస్యలతో ఇప్పటికీ నేటికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాకు ఇంకా స్వతంత్రం రాలేదు. బయట ప్రపంచంలో జరిగింది మాకు తెలవాలంటే 24 గంటలు మా ఊరి నుండి ఎవరైనా ఒకరు బయటికి వెళ్తే కానీ మాకు ఆ సమస్య అనేది తెలుస్తలేదు. మాకు మాజీ ఎమ్మెల్యే కొనేరు కోనప్ప గారు ఉన్నప్పుడు ఈ టవర్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ జియో టవర్ శంకుస్థాపన చేసి 6 సంవత్సరాలు, ఎయిర్టెల్ 3 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇంకా వాటికి సిగ్నల్ అనేది అందుబాటులోకి ఏ అధికారి కూడా తీసుకురాలేదు. మేము కలెక్టరు మరియు ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు, డిఎస్పీ, ఎస్పీ, మా మండలానికి బదిలీ అవుతున్న ఎస్ఐలందరికీ మా యొక్క సమస్యని తెలిపినప్పటికీ కూడా మాకు ఎవరు కూడా సహకరిస్తలేరు. ఎన్నో సమస్యలతోని ఇబ్బందులు పడుతున్నాం. మేము ఎవరికైనా ఫోన్ చేయాలంటే అక్కడ ఉన్న గుట్ట అన్న ఎక్కాలి, ఏదైనా చెట్టు ఎక్కాలి, లేదా ఈడికెళ్ళి 10 కిలోమీటర్లు ఉన్న కర్జికి పోయి అన్న మేము ఫోన్ చేసుకోవాల్సిన పరిస్థితులు మాకు నెలకొంటున్నాయి. ఇది ఒకటే సమస్య గాక మేము ఈ టవర్ శంకుస్థాపన చేసినటువంటి వాళ్ళని, అధికారులను అడిగితే 3 నెలల్లో చేస్తాం, 4 నెలల్లో చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాకు ఆ సౌకర్యం అనేది కల్పిస్తలేదు, సిగ్నల్ అనేది. ఇప్పటికీ 5G నెట్వర్క్ నడుస్తున్న మన యావత్ భారతదేశంలో మాకు 4Gకి కూడా గతి లేక ఇబ్బందులు పడుతున్నాం. మరి ఇకనన్నా మమ్మల్ని అధికారులు కొంచెము, మాకు ఒక గ్రామం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోనే సిర్పూర్ నియోజకవర్గంలో ఒక గ్రామం ఉన్నది. మా గ్రామం చుట్టూ 4 గ్రామాలు ఉన్నాయి. మొట్లగూడ, రావులపల్లి, దిగిడ, శంకరపూర్. ఈ 4 గ్రామాలకు కూడా మాతో పాటు సిగ్నల్ లేదు. ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో అని గుర్తించి మాకు నెట్వర్క్ సౌకర్యం కల్పించాలని అధికారులకు మరియు నూతనంగా ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్యే గారికి, మన రేవంత్ రెడ్డి సార్ గారికి, అలాగే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కూడా విన్నపం చేసుకుంటున్నాం. ఇది ఒకటే సమస్య కాక మాకు మా గ్రామ పంచాయతీ ఏర్పడి ఇప్పటికీ 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మాకు రహదారి అనేది చక్కగా లేదు. మేము ఎటన్నా వర్షాకాలం పోవాలంటే ఈడికెళ్ళి 10 కిలోమీటర్లు రహదారి చక్కగా లేక ప్రస్తుత సౌకర్యాలప్పుడు మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే కాక హాస్పిటళ్ళు, మాకు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హాస్పిటల్ పోవాలంటే ఈడికెళ్ళి మేము పెద్ద హాస్పిటల్ పోవాలంటే మంచిర్యాల పోవాల్సి వస్తుంది. మంచిర్యాల మాకు 90 కిలోమీటర్లు, 95 కిలోమీటర్లు ఉంది. ఆ 95 కిలోమీటర్ల వరకు అంటే మాకు ఒక 35 కిలోమీటర్ల వరకు రోడ్డు సౌకర్యం అనేది చక్కగా లేదు. దాంతో ఎంతోమంది రీసెంట్గా దిగిడ గ్రామం నుంచి ఒక ప్రస్తుత సౌకర్యం చక్కగా లేక ఒక మహిళ మృతి చెందడం జరిగింది. ఎందరికో అధికారులకు తెలిపితే అక్కడ గిరవేలి కాడ వంతెన పూర్తయింది. ఆ గిరవేలి కాడ వంతెన పూర్తయినప్పటికీ కూడా మా రోడ్డు చక్కగా లేక ఈడికెళ్ళి మేము గిరవెల్లి వరకు పోవాలంటే మినిమం మాకు 1.5 గంట తోవ పడుతుంది. ఆ రోడ్డు సౌకర్యం కూడా మాకు కల్పించాలని ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే సార్ గారిని,
మన రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ఈ గ్రామ పంచాయతీకి అనేక సౌకర్యాలు కల్పించాలంటే అని పెద్ద ఎత్తున ఈ న్యూస్ రిపోర్టర్లు కావచ్చు మాకు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. మా గ్రామ పంచాయతీకి సహకరించాలి. మా గ్రామ పంచాయతీ నమ్ముకొని ఉన్నటువంటి గ్రామాలకు కూడా మీ యొక్క సహకారం అనేది ఉండాలి. కాబట్టి ఈ యొక్క మా సమస్యను మీరు TV9 పెద్ద పెద్ద రిపోర్ట్లలో ఛానళ్ళల్లో ఇచ్చి మా సమస్యను పెద్ద పెద్ద అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మనవి. అధికారులకు చెప్పారేమో ఏమన్నారు? అధికారులకు చెప్పినప్పటికీ మాకు సమాధానం లేదు. మేము 15 రోజులలో చేస్తాం, 20 రోజులలో చేస్తాం, నెల రోజులలో చేస్తామని అన్నారు. ఎయిర్టెల్ టవర్ శంకుస్థాపన చేసిండ్రు, మీకు 1 మంత్లో సిగ్నల్ వస్తుంది అన్నారు. జియో టవర్ శంకుస్థాపన చేసిండ్రు, 3 నెలల్లో వస్తుంది అన్నారు. 3 నెలలు అయ్యి 6 నెలలు, 3 నెలలు గడిచిపోయి 6 సంవత్సరాలు గడిచిపోయినాయి జియో టవర్కు. ఇప్పటికీ మాకు నెట్వర్క్ లేదు. ఎమ్మెల్యే సార్ మారిండు, కొత్త ఎమ్మెల్యే సార్ వచ్చిండు. ఈ ఎమ్మెల్యే సార్ వచ్చినప్పటికీ కూడా మాకు నెట్వర్క్ సౌకర్యం రాలేదు. ఈ ఎయిర్టెల్ టవర్ కూడా 3 సంవత్సరాల కిందట సనత్ కుమార్ రెడ్డి సార్ గారు ఉన్నప్పుడు ఈ ఎయిర్టెల్ టవర్ శాంక్షన్ అనేది వచ్చింది. వచ్చినప్పటికీ సనత్ కుమార్ సార్ పోయిండు, బదిలీ అయిండు, కొత్త సార్ వచ్చిండు, అయినప్పటికీ మాకు నెట్వర్క్ రాలేదు. అధికారులకు తెలిపినప్పటికీ కూడా చేస్తామంటున్నారు కానీ మా ఈ యొక్క సమస్యను పరిష్కరించే అధికారి మాకు దొరకడం లేదు.